తెలంగాణలో ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కీలక విచారణ జరగనుంది. ఇవాళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో తొలిసారి ఓ రాజకీయ నేతను పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నలు ఉన్నారు. ఇక ఈ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి దగ్గర నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్లలోని డేటాని రిట్రైవ్ చేసిన పోలీసులు ఫోన్లో లభించిన డేటా ఆధారంగా పలువురు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విచారించనున్నారు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే లింగయ్య ఇచ్చే సమాచారంతో మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, కొన్ని రోజుల పాటు చాలా స్తబ్దతగా కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా కీలక పరిణామం చోటు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నలుగురు నిందితులకు సంబంధించి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో కీలక పాత్ర పోషించిన వారికి పోలీసులు కూడా రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి చాలా కీలక సమాచారం రాబట్టారు. ఇక ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా అధికారుల చుట్టూ మాత్రమే తిరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేను కూడా ఇటు పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల క్రితము నకరికల్ మాజీ ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో రావాలంటూ కూడా నోటీసులు సర్వ్ చేశారు. కానీ కొన్ని అనేక కారణాల వల్ల ఆయన రాలేకపోతున్నారు. కాబట్టి కొంత సమయం అడిగారు. ఈ రోజు ఆయన పోలీసుల ముందు హాజరు కాబోతున్నారు. కాబట్టి ఏ విషయాలను చిరుమర్తి లింగయ్య దగ్గర నుంచి కూడా పోలీసులు సేకరించబోతున్నారో కూడా కొంత కీలకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు తిరుపతన్న అదనపు ఎస్పీ తిరుపతన్నతో కూడా పలుమార్లు చిరుమర్తి లింగయ్య సంభాషణ చేసినట్టుగా ఇటు తిరుపతన్న ఫోన్ రీటైంగ్ కారణం రిపోర్ట్లో కూడా తేలిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే అటు తిరుపతన్న ఫోన్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా తిరుమర్తి లింగయ్య ఏ అంశాల మీద ఆయనతో మాట్లాడారు, ఎందుకు అదనపు ఎస్పీతో మాట్లాడాల్సి వచ్చింది, ఏ అంశాల మీద మాట్లాడారు, ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున డబ్బుల పంపకానికి సంబంధించి కావచ్చు, తరలింపు విషయంలో కూడా ఇటు అదనపు ఎస్పీ తిరుపతన్న కీలక పాత్ర పోషించిన అభియోగాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే చిరుమర్తి లింగయ్యకు సంబంధించి కూడా అతడితో ఫోన్లో మాట్లాడి ఆ సంబంధించిన వివరాలు కూడా పోలీసులు సేకరించారు. కాబట్టి ప్రస్తుతానికైతే లింగయ్య ఇచ్చే ఆధారంగా మరికొంతమంది నేతలకు కూడా ఇటు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఆయన ఇటు జూబ్లీస్ పిఎస్ కూడా రాబోతున్నారు. ఆయన స్టేట్మెంట్ కూడా ఇటు ఏఎస్పీ రికార్డ్ చేయబోతున్నట్టుగా మనకు తెలుసు. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు కేవలం ఈ కేసుకు సంబంధించి కేవలం పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ తిరిగిన కేసుకు సంబంధించి కాబట్టి ప్రస్తుతానికి అయితే తొలిసారి ఒక రాజకీయ నేత మాజీ ఎమ్మెల్యే విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో అతడు ఎలాంటి అంశాలు చెప్తారు ఏంటి అని కూడా కొంత ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.